హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల డిఏ టేబుల్ విడుదల, డిఏ అట్ 15.47% పెంపు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు సాంకేతికంగా 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం డిఏ విషయానికి వచ్చినట్లయితే కాలచక్రం ఎక్కడో 2022 జూలై వద్దే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఉద్యోగులు అందుకుంటున్న 26.39% డిఏ 2022 జూలై నాటి పెంపుకు సంబంధించినది డిఏ. ఇది వింటూనే ఇది వింటుంటే కాలంలో ప్రయాణం అనే కాన్సెప్ట్కు తెలంగాణ ప్రభుత్వం కొత్త అర్థం చెబుతుందేమో అనిపిస్తోంది. కాకపోతే రివర్స్లో. ఇక డిఏల బకాయిల ఘన చరిత్ర. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలల్లో సంవత్సరానికి రెండుసార్లు డిఏను ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అనుగుణంగానే తమ ఉద్యోగులకు డిఏలను పెంచాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకతను అయితే చాటుకుంటోంది. లెక్క తేలని బకాయిలు. 2022 జూలై తర్వాత రావాల్సిన డిఏలను లెక్కిస్తే జనవరి 2023, జూలై 2023, జనవరి 2024, జూలై 2024, జనవరి 2025. ప్రస్తుతానికి మే 2024 నాటికి కనీసం 5 డిఏలు బకాయిలు పడ్డాయి. ఇది ఒక అద్భుతమైన విషయం. ఏమిటంటే జూలై నెల వస్తే మరో డిఏ జాబితా ఇందులో చేరి ఆరు పదుల అంకెను అందుకుంటుంది. సో తెలంగాణ ప్రభుత్వం ఈ రికార్డును అందుకుంటుందో లేదో చూడాలి. ప్రథమ స్థానం గర్వకారణమా విచారమా అంటే ఉద్యోగులకు సకాలంలో డిఏలు చెల్లించకపోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి ఈ విధంగా సగౌరవంగా ఉందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఇది ఏమాత్రం గర్వించదగ విషయం కాదు, తీవ్ర విచారకరము. ఏ రాష్ట్రంలోనూ లేని ఈ వింత ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరో 2 నెలల్లో ఓపిక పడితే బకాయిల సంఖ్య 6కు చేరి ఈ ఘనత మరింత పదిలమవుతుందేమో చూడాలి. ఆర్థిక నష్టం అంతులేని వ్యధ. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్న డిఏ సుమారు 41.86%. తెలంగాణ ఉద్యోగులు అందుకుంటున్నటువంటి డిఏ 26.39%. ఈ వ్యత్యాసాల వల్ల ప్రతి ఉద్యోగి నెలకు సగటున 10,000 నుంచి 15,000 వరకు నష్టపోతున్నారు. ఇదే సంవత్సరానికి 1,20,000 నుంచి 1,80,000 పైనే ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా ఈ నష్టం కొనసాగుతుంటే ప్రతి ఉద్యోగి ఎన్ని లక్షల రూపాయలు కోల్పోయారో ఊహించడం కూడా కష్టమే. ఈ ఆర్థిక భారం వారి కుటుంబాలపై, వారి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది. పశ్చిమ బెంగాల్ మార్గం తెలంగాణ ఉద్యోగులకు అదే గతే. అంటే ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇలాగే డిఏల చెల్లింపుల్లో జాప్యం చేయడంతో అక్కడి ఉద్యోగులు హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డిఏకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డిఏకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని, తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు వాదించారన్నమాట. న్యాయస్థానాలు వారి వాదనలను పరిగణలోకి తీసుకుని వెంటనే బకాయి పడ్డ డిఏలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాయి. మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ మాత్రం స్పృహ లేదా? తమ హక్కుల కోసం, తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం వారు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందా? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే పశ్చిమ బెంగాల్లో పునరావృతమయ్యే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నెముక లాంటి వారు. వారి సంక్షేమాన్ని విస్మరించడం ప్రభుత్వానికే నష్టం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న అన్ని డిఏల బకాయిలను విడుదల చేయాలని, భవిష్యత్తులో డిఏల చెల్లింపు సకాలంలో జరిగేలా చూడాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
లేకపోతే ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకొని ఉద్యమ రూపం దాల్చే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఏ ప్రథమ స్థానం నుండి తెలంగాణను విముక్తి చేసి ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి అనైతే ఆశిద్దాం.